దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. మెగాస్టార్ అంటే కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్న స్టార్ హీరో. అలాంటి ఇంటి నుంచి అందులోనూ ఆయన కొడుకే హీరోగా వస్తున్నారంటే మెగా ఫ్యాన్స్లో ఆ అంచనాలు వేరే లెవెల్లో ఉంటాయి. వాళ్ళ అంచనాలకు తగ్గ కథతో మెప్పించాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగానే చిరుతల ప్రాణం మొదలుపెట్టి మొదటి సినిమాకే డ్యాన్సులు ఫైట్లో తండ్రికి తగ్గ తన్నేయుడు అనిపించుకున్నాడు రామ్ చరణ్. తన హార్స్ రైడింగ్ పవర్ చూపించి మగధీరతో బాక్సాఫీస్ బద్దలు కొట్టి రెండో సినిమాకే ఏ హీరో సాధించలేని రికార్డులు సాధించి నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఇక సక్సెస్లతో పాటు విమర్శలను సైతం అందుకున్నారు. ఆ తర్వాత ఫ్లాప్స్, కమర్షియల్ సక్సెస్లు చూసినా గుర్తుండిపోయే సినిమా ఇవ్వట్లేదు అన్నారు. చరణ్ లుక్స్ని, యాక్టింగ్ను కూడా కొంతమంది విమర్శించారు. టాలీవుడ్ని 3 దశాబ్దాలు గెలిన హీరో కొడుకుకి ఇలాంటి విమర్శల అని ప్రశ్నించారు. అలా విమర్శలు చేసిన వాళ్లకు, ప్రశ్నించిన వాళ్లకు తన సినిమాతోనే సమాధానాలు చెప్పాడు చరణ్. ధృవ సినిమాతో మోస్ట్ స్టైలిష్ లుక్లో అదరగొట్టాడు. ఇక రంగస్థలం సినిమాతో నటనలో తండ్రిని మించిన తనయుడు అనిపించుకున్నాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డు వస్తుందని అంతా భావించారు, కానీ మిస్ అయింది. రంగస్థలం పాన్ ఇండియా రిలీజ్ చేస్తే బాగుండు అని సినిమా హిట్ అయ్యాక అంతా భావించారు. ఇక RRR సినిమాలో రామరాజు పాత్రలో విధ్వంసం సృష్టించి టాలీవుడ్లోనే కాదు పాన్ ఇండియా వైడ్గా అల్లూరి సీతారామరాజు అంటే ఇలా ఉండేవాడేమో అనిపించేలా చేశాడు నటన. డ్యాన్స్, ఫైట్స్తో చరణ్ ప్రేక్షకులను మెప్పించాడు. హాలీవుడ్ దాకా వినిపించి ఆస్కార్ వేదిక వరకు నడిపించి హాలీవుడ్లో కూడా అనేక అవార్డులు సాధించేలా చేసింది. RRRతో హాలీవుడ్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకొని వివిధ దేశాల నుంచి కూడా అభినందనలు అందుకొని మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్గా ఎదిగాడు చరణ్. టాలీవుడ్ రారాజు మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా ఆయన్ని మించి ఎదిగి ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ స్టార్ గుర్తింపు తెచ్చుకున్నాడు చరణ్. పాన్ ఇండియా కాదు, ఇప్పుడు జపాన్, అమెరికా లాంటి పలు దేశాల్లో కూడా చరణ్కి మార్కెట్ ఉంది. గేమ్ చేంజర్తో పర్వాలేదనిపించినా ఇప్పుడు మరో మాస్ అవతారంలో RC16 సినిమాతో, ఆ తర్వాత సుక్కుతో, RC17 సినిమాతో మరో కొత్త చరిత్ర రాయడానికి సిద్ధమయ్యాడు. ఇదంతా కాయిన్కి ఒకవైపు, ఇంకోవైపు తండ్రిని మించిన మంచితనం, మానవత్వం. టాలీవుడ్లోని హీరోలో సేవా కార్యక్రమాల్లో ముందుండే హీరో అంటే మొదట చిరంజీవి పేరే వినిపిస్తుంది. ఎంతోమంది అభిమానులకు అండగా నిలిచి అవసరాల్లో ఆదుకొని బ్లడ్ బ్యాంక్తో ఎన్నో లక్షల మందికి ప్రాణం పోసి ఇంకా సేవా కార్యక్రమాలు చేస్తూనే మెగాస్టార్గా మనసులు దోచుకుంటున్నారు. మరి ఆయన కొడుకు అంటే ఆయన వ్యక్తిత్వానికి చిరునామాగా నిలిచారు. తండ్రి బాటలో ఫ్యాన్స్కి సపోర్ట్గా నిలుస్తూ అవసరమైన అభిమానులకు అపోలో ఉచిత వైద్యం అందిస్తూ ఎంతోమంది ఫ్యాన్స్ చుట్టుముట్టినా, ఫ్యాన్స్తో ఇబ్బంది పడినా చెరగని చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ కోపం అనేది లేకుండా అందరిలో కలిసిపోతూ హీరో అంటే ఇలా కదా ఉండాలి అనిపించుకున్నారు. ఫ్యాన్స్కి చరణ్ ప్రేమ పంచిన ఎన్నో వీడియోలు వైరల్ అయ్యాయి. తన కోసం వచ్చే అభిమానులను సాదరంగా ఆహ్వానిస్తారు. ఇక భార్య కూతురుకు టైం ఇస్తూ ఫ్యామిలీ మ్యాన్ అనిపించుకున్నాడు. ఒకప్పుడు చిరంజీవి కొడుకు చరణ్ అనేవాళ్ళు, కానీ ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో చరణ్ తండ్రి చిరంజీవి అని అన్న కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. అంటే మెగా పవర్ స్టార్ ప్రయాణం గ్లోబల్ స్టార్గా ఏ రేంజ్లో ఎదిగాడో అర్థమవుతుంది. ఇక ఇవాళ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, చరణ్ ఫ్యాన్స్, నెటిజన్లు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా. దూత మీడియాని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అందరూ చూడండి, దాంట్లో కామెంట్స్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.